ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృష్టం. మరి ఏమైపోయాడు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అమెరికాలో భారత సంతతి విద్యార్థుల వరుసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతుంది. అయితే తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడ భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. ఇండియాకు చెందిన రూపేష్ చంద్ర చింతకింది అనే విద్యార్థి మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రూపేష్ ఆచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని షికాగోలోని భారత రాయబారి కార్యాలయం సోషల్ మీడియాలో తెలిపింది. మరోవైపు పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన రూపేష్ ప్రస్తుతం విస్కాన్సిన్లోని కంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అతడు వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కొడుకు ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను అమెరికా ఎంబసీని కోరారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి అతడు ఏమయ్యాడు ఏంటి అనేది చూద్దాం. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది ప్రారంభం నుంచి అగ్రరాజ్యంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన రేపుతుంది. పలు దాడులు, కిడ్నాప్లు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తమ గడ్డపై విదేశీ విద్యార్థులు భద్రత కట్టుబడి ఉన్నామని అమెరికా చెప్తుంది.